అని తట్టి చూచిన, ఏ వ్యక్తిని అడిగి చూచిన, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వారు, వృద్ధులు మొదలుకొని యవ్వనస్తుల వరకు, ఇలాగ ఎవరిని కదిపినా, ఎవరిని అడిగినా, ఎవరిని తట్టినా, ఏ తలుపు తట్టినా కలవరం కలవరం కలవరం. పాలు తాగే పిల్లవాడి మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధుల వరకు వాళ్ళ అనుదిన జీవితాల్లో ఎదురయ్యేటటువంటి సంగతుల గురించి, లేక ఏం జరుగుద్దో అనేటటువంటి భయాందోళనని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కలవరపడుతున్న తీరు కనుక గమనిస్తూ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలేమో చిన్నవి, వాళ్ళు పడే కలవరం చూస్తే చాలా పెద్దది. మందులు వేసుకుంటున్నాను, ఆరోగ్యం ఉంటుందో వస్తుందో లేదో, బాగా చదువుతున్నాను, మార్కులు వస్తాయో లేదో, ఇంటిని మొదలుపెట్టాను, కట్టగలనో లేదో, ఒక బండి కొందామనుకుంటున్నాను, ఈఎంఐ తిరిగి చెల్లించగలనో లేదో, ఇలాగ ఒకటా రెండా ప్రతిదానికి కలవరం కలవరం కలవరం. ఇంట్లో ఉన్న కలవరం, బయటికి వెళ్ళిన కలవరం, బండి మీద ఉన్న కలవరం, నిద్రపోతున్న కలవరం, ఆహారం తింటున్న కలవరం, ఇలా రకరకాలైనటువంటి కలవరాలకు గురి అయినటువంటి అందరితో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యాన్ని కనుక చదివితే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెర్రవనీయకుడి అని ప్రభువు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు దేవుని పిల్లలముగా మనం కలవరపడడానికి వీల్లేదని, మనం వెరవనివ్వడానికి వీల్లేదని, మన హృదయాలను కలవరపడడానికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదని పరిశుద్ధ లేఖనాలు నొక్కి వక్కాణిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు